నేడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో సమావేశం. కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుందంటూ మండిపాటు. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు నమోదు. పలుమార్లు లైంగిక దాడి అంటూ మహిళా ఫిర్యాదు. వరద బాధితుల కొరకు సీఎం రేవంత్ ను కలిసి చెక్కులు అందించిన చిరంజీవి. సెలవు కప్పి సన్మానించిన తెలంగాణ సీఎం. గుజరాత్ లోని గాంధీనగర్ లో ప్రపంచ పునరుత్పాదక ఇంధన సదస్సు హాజరైన ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు. సర్కార్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వివేకానంద, కౌశిక్ రెడ్డి విమర్శించారు. ప్రతిపక్ష నేతలపై స్వయంగా ముఖ్యమంత్రి దాడులకు ఉసిగొల్పుతున్నారని హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో ఆరోపించారు. ఇలాంటి హేయమైన చర్యలు ప్రజాస్వామ్యంలో తగవని ప్రజలు అన్ని గమనిస్తున్నారని హెచ్చరించారు. నిజంగా దమ్ముంటే పోలీసు వాళ్ళని పక్కకు జరుపు, ఇష్పెట్టు. కౌశిక్ రెడ్డి నీకు ఎవరు వస్తారో, నువ్వు వస్తావు, ఇంకెవరు వస్తారు, ఇష్పెట్టురి. ఎవరు పోలీసు వాళ్ళు లేకుండా అప్పుడు చూపిస్తాం. ఒకరిని అరెస్ట్ చేసి ఒకరికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి మేము ఏదో చేసినాం అని అంటున్నాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు మర్చిపోయినట్టున్నావు దినాలు. ఓటు నోటు కేసులో నీ ఈపు చింతపండు అయింది, మర్చిపోయినావా? 6 గ్యారెంటీలు అమలు చేయకపోతే మహబూబ్ నగర్ ప్రజలు నీ ఈపు చింతపండు చేసింది, మర్చిపోయినావా? గురునాథ్ రెడ్డి గారు నీ ఇంటికి వచ్చి నీ ఈపు చింతపండు చేసింది, మర్చిపోయినావా? రేపు తెలంగాణ ప్రజలు నిన్ను చీరి చింత చెట్టుకి కట్టేసి నీ ఈపు చింతపండు చేసే రోజు వస్తుంది దగ్గర. ఎందుకు తొందరపడుతున్నావు బిడ్డ? ఖచ్చితంగా అవుతాయి, ఖచ్చితంగా అవుతుంది. నువ్వు ఎన్ని చేసినా, ఎంత భయపట్టించినా, నువ్వు ఏమి చేసినా నేను మాత్రం ఇంకేం చేస్తావు, ఎక్కువ హత్య చేయించే ప్రయత్నం చేసినావు, ఇంకా నేను హత్య చేయిస్తావు కావచ్చు. ఎస్, ఐఎమ్ రెడీ టు డై ఫర్ పీపుల్ ఆఫ్ తెలంగాణ. బరాబర్ ఉన్నా, నువ్వు చంపితే చావడానికి నేను రెడీగా ఉన్నా. కానీ నీతో నీ ఎట్టు పరిస్థితుల కాంప్రమైజ్ అయ్యేదే ఉండదు. ఖచ్చితంగా నువ్వు ఏవైతే నీ హామీలు ఇచ్చినో 6 గ్యారెంటీలు ఇస్తామని, ఆ 6 గ్యారెంటీలు ప్రజలకు ఇచ్చే వరకు నీ గుండెల్లో నిద్రపోతాడు కౌశిక్ రెడ్డి బిడ్డ, గుర్తు పెట్టుకో అని చెప్తా ఉన్నాను రేవంత్ రెడ్డికి. నేను ఆల్రెడీ చెప్పినా, నీ స్థాయి కేసీఆర్ గారి స్థాయి కాదు, కేటీఆర్ గారి స్థాయి కాదు, హరీష్ రావు గారి స్థాయి కాదు, ఆఖరికి నా స్థాయికి దిగిపోయినావు అని చెప్పినా. ఇవాళ నా స్థాయికి కూడా కాదు, చిల్లర వీధి రౌడీల స్థాయికి దిగిపోయినావు. నీ స్థాయి గాడికి అయిపోయింది మిస్టర్ రేవంత్ రెడ్డి గారు. నీకు నువ్వు బాగా గ్రేట్ అనుకుంటున్నావు. అధికార మదం కన్ను నెత్తికెక్కినాయి. నీ మదాన్ని ఖచ్చితంగా దించుతాం, ఏం ఫికర్ చేయకు బిడ్డ. దించిన రోజు నీకు ఉంటుందిరా స్వామి రంగా, ఆ రోజు ఉంటే తీసి పెడతాం అని అనుకోకు. నేను ఉట్టిగా నువ్వు మర్చిపోయినట్టున్నావు రేవంత్ రెడ్డి, గుర్తు చేసుకో. నా ఇంటికి వచ్చి, నేను ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నువ్వు నా ఇంటికి వచ్చి నా కాళ్ళు మొక్కినావు. నేను నన్ను పిసిసి ప్రెసిడెంట్ చేయి, దయచేసి సపోర్ట్ చెయ్యి అని చెప్పినావు. ఆ రోజు మర్చిపోయినావా బిడ్డ? ఆ రోజు నువ్వు నా కాళ్ళు మొక్కితే నిన్ను పిసిసి ప్రెసిడెంట్ అన్నాడు, నేను చేసిన. కానీ గుర్తుపెట్టుకో, ఏ విధంగా నేను ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్గా చేసినో, ఇవాళ కేసీఆర్ నాయకత్వంలో మళ్ళా నిన్ను సీఎం పదవి దించే వరకు నిద్రపోకుండా పనిచేస్తా బిడ్డ, జాగ్రత్త చూసుకో అని చెప్పి సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను అని డైరెక్ట్గా మీరు చెప్తే ఇవాళ ఏమవుతుంది? వీధి రౌడీలు అందరూ కూడా రేపు పొద్దున రాజకీయ నాయకులు అవుతారు. మనం చేయాల్సిందల్లా తిట్టాలి, కొట్టాలి, రౌడీజం చేయాలి, రాజకీయ నాయకులు అయిదామని చెప్పి అందరు నిర్ణయించుకుంటా ఉన్నారు. ఎవరు చదువుకున్న వాళ్ళు ఎవరు రారిగా రాజకీయంలోకి. నాకే బాధ అవుతుంది, ఎందుకు వచ్చినా నాన్న ఈ మధ్య అని చెప్పేసి మీ ప్రవర్తన చూసి. సో దయచేసి మిమ్మల్ని 2 చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, కామ్ డౌన్ కండి కొద్దిగా. మీరు ఈ ఆవేశం తగ్గించుకోండి. ఒకరోజు ఆవేశం సడన్గా మళ్ళీ ఒకసారి వివేకానందుని
మాటలు చెప్తారు మళ్ళీ మీరు ఒకసారి. ఇదేం విచిత్రమో నాకు అర్థం కాదు అసలు. సో దయచేసి ఒకరోజు స్పీచ్లో ఇంకొకసారి నేను ఆవేశంగా మాట్లాడనంటారు, సాయంత్రం కల్లా మళ్ళీ బూతులు మాట్లాడతారు. మీరు పొద్దున కడతా అంటారు, సాయంత్రం కూలగొడతా అంటారు మీరే. సో దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, మీరు గొప్ప పదవిలో ఉన్నారు ఇవాళ, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. కేసీఆర్ అంత గొప్పవాడు అవసరం లేదు, మీరు కారు కూడా ఎవరు ఎప్పటికీ కాలేరు మీరు కేసీఆర్ అంత గొప్పవాడు. కనీసం మినిమం అన్నా మీ బాధ్యతను మీరు నిర్వర్తించని చెప్పి మిమ్మల్ని మా ప్రెస్ ద్వారా వేడుకుంటా ఉన్నాం. ఇంటి మీద పోయి దాడి చేస్తారు అని చెప్పడం జరిగింది. అంటే మేము ముందు చెప్తున్నటువంటి మాట వాస్తవమే, నిజమని నిరూపితమైంది. నిన్న చాలా క్లారిటీగా ఇది మొదటి ఉదాంతం కాదు రేవంత్ రెడ్డి గారిది. మొన్న ఖమ్మంలో పెద్ద ఎత్తున వరదలు వచ్చి ప్రజలు బాధతో ఉన్నారు, పట్టించుకునే నాదుడే లేడు, జిల్లాకు సంబంధించిన 3 మంత్రులు ఎక్కడ నిద్రపోతా ఉన్నారు అని ప్రజలు బాధపడతా ఉంటే, ఇబ్బంది పడతా ఉంటే, బీఆర్ఎస్ పార్టీ తరఫున హరీష్ రావు గారి యొక్క నేతృత్వంలో మా ఎమ్మెల్యే బృందం అంతా కూడా వెళితే ప్రజల నుంచి మాకు వచ్చేటువంటి వాళ్ళ బాధలు మేము దగ్గర నుంచి చూస్తూ ఉంటే వారికి మేము ధైర్యం చెప్పే ప్రయత్నం చేసి ముందుకు వెళ్తూ ఉంటే దాన్ని తట్టుకోలేక జీర్ణించుకోలేక ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు గూండాలను పంపించి ఆ రోజు మా కార్లపైన దాడి చేయడం సంగతి మనం చూసినాం కల్లారా. అదొక ఉదాంతం. అనేక ఉదాంతాలు ఉన్నాయి రాష్ట్రంలో ఈరోజు. వారు యథా రాజా తదా పాద అన్నట్టు క్లియర్ చెప్పారు, మేము కొట్లాడతాం, మేము ఎవరెవరు జరిగిపోతారు, రాజకీయాలు ఎవరెవరు పోతే కొట్టుకు సంపుకుంటారా. ఈరోజు శ్రీధర్ రెడ్డి గారి యొక్క మన మహబూబ్నగర్, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి సినీ పరిశ్రమతో పాటు హిందీలో కూడా రాణిస్తున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు ఎదురు దెబ్బ తగిలింది. ఆయనపై హైదరాబాద్ లోని నార్సింగి పోలీస్ స్టేషన్ లో లైంగిక దాడి కేసు నమోదైంది. ఓ మహిళ చేసిన ఫిర్యాదు ఆధారంగా అతడిపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారం సినీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ప్రముఖ సినీ డాన్సర్ జానీ మాస్టర్ కొంతకాలంగా తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. ఇప్పటికే తనపై పలుమార్లు అత్యాచారం జరిపారు. తనకు అతడి నుండి రక్షణ కల్పించాలి, తనకు న్యాయం చేయాలని ఓ మహిళా కొరియోగ్రాఫర్ నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో జానీ మాస్టర్ పై కేసు నమోదు చేసి అతన్ని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. హైదరాబాద్ లో జరిగే షూటింగ్స్, అవుట్డోర్ షూటింగ్ల సమయంలో తనపై లైంగిక దాడి చేశారు. నార్సింగిలోని తన ఇంటిలో కూడా పలుమార్లు అత్యాచారం చేశాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మెగాస్టార్ చిరంజీవి ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఉదయం సీఎం నివాసానికి వెళ్లిన చిరంజీవి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఇటీవల వరద బాధితుల సహాయార్థం తాను ప్రకటించిన 50 లక్షలు, తన కుమారుడు రామ్ చరణ్ ప్రకటించిన మరో 50 లక్షలకు సంబంధించిన చెక్కులను సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా చిరంజీవితో కాసేపు చర్చించిన రేవంత్ రెడ్డి శాలువాతో చిరును సత్కరించారు. మరోవైపు సినీ రాజకీయ ప్రముఖులు తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితులకు విరాళాలు అందజేస్తున్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మొత్తాన్ని బాధితులకు అందేలా చూస్తూ వారిని ఆదుకుంటున్నారు. మాజీ మంత్రి గల్లా అరుణకుమారి, అమర రాజా గ్రూప్ తరపున కోటి, నటులు విశ్వక్షేన్ 10 లక్షలు, సాయి తరుణ్ తేజ 10 లక్షలు, ఆలీ 3 లక్షలు అందజేశారు. 2 రాష్ట్రాలకు విరాళం ప్రకటించి ఆ మొత్తానికి సంబంధించిన చెక్కులను సీఎంలకు అందజేశారు. గుజరాత్లోని గాంధీనగర్లో ఇవాళ 4వ గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ నిర్వహించారు. ఈ సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా హాజరయ్యారు. దీనిపై చంద్రబాబు సోషల్ మీడియా ద్వారా స్పందించారు. గుజరాత్లో ఇవాళ ప్రపంచ పునరుత్పాదక ఇంధన పెట్టుబడిదారుల సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీని కలవడం సంతోషం కలిగించిందని తెలిపారు. ఈ సదస్సుకు హాజరై ఏపీలో ఉన్న అపారమైన పునరుత్పాద ఇంధన శక్తి సామర్థ్యాల గురించి వివరించామని వెల్లడించారు. భిన్న
భిన్న రకాల వాతావరణాలను తట్టుకునేలా మన ఇంధన రంగానికి అనుకూల వ్యూహాలను రూపొందించడం అత్యావశ్యకమని రూపొందించడం అత్యావశ్యకం అని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అందుకోసం శక్తి ఉత్పాదన, ప్రసారం, పంపిణీ, శక్తి వినియోగ విధానంలో ప్రాథమిక మార్పు అవసరమని పేర్కొన్నారు. ఈ కోణంలోనే 4వ ప్రపంచ పునరుత్పాదక ఇంధన పెట్టుబడిదారుల సదస్సు ప్రాధాన్యత సంతరించుకుందని వివరించారు. ప్రజా శ్రేయస్సు కోసం సాంకేతికత అంశంలో ఏపీ అగ్రగామిగా ఉందని, ఇప్పుడు ఇంధన రంగం వంతు అని చంద్రబాబు స్పష్టం చేశారు. मेगावाट हाइड्रो पावर जनरेट करने के लिए भी काम कर रहा है. इसके लिए 12,000 करोड़ रुपए से अधिक अप्रूव किए गए हैं. साथियों, भारत की डायवर्सिटी, भारत की स्केल, भारत की कैपेसिटी, भारत का पोटेंशियल, भारत की परफॉर्मेंस, ये सब यूनिक है. इसलिए मैं कहता हूं, इंडियन सॉल्यूशंस फॉर ग्लोबल एप्लीकेशन. इस बात को दुनिया भी भली भांति समझ रही है. आज भारतीयों को ही नहीं बल्कि पूरी दुनिया को लगता है कि भारत 21st सेंचुरी की बेस्ट बेट है. आप देखिए, इस महीने की शुरुआत में ही ग्लोबल फिनटेक फेस्ट का आयोजन हुआ. इसके बाद फर्स्ट सोलर इंटरनेशनल फेस्टिवल में दुनिया भर से लोग शामिल हुए. फिर ग्लोबल सेमीकंडक्टर समिट में दुनिया के कोने कोने से लोग भारत आए. इसी दौरान 1000 मेगावाट हाइड्रो पावर जनरेट करने के लिए भी काम कर रहा है. इसके लिए 12,000 करोड़ रुपए से अधिक अप्रूव किए गए हैं. साथियों, भारत की डायवर्सिटी, भारत की स्केल, भारत की कैपेसिटी, भारत का पोटेंशियल, भारत की परफॉर्मेंस, ये सब यूनिक है. इसलिए मैं कहता हूं, इंडियन सॉल्यूशंस फॉर ग्लोबल एप्लीकेशन. इस बात को दुनिया भी भली भांति समझ रही है. आज भारतीयों को ही नहीं बल्कि पूरी दुनिया को लगता है कि भारत 21st सेंचुरी की बेस्ट बेट है. आप देखिए, इस महीने की शुरुआत में ही ग्लोबल फिनटेक फेस्ट का आयोजन हुआ. इसके बाद फर्स्ट सोलर इंटरनेशनल फेस्टिवल में दुनिया भर से लोग शामिल हुए. फिर ग्लोबल सेमीकंडक्टर समिट में दुनिया के कोने कोने से लोग भारत आए. इसी दौरान 1000 मेगावाट हाइड्रो पावर जनरेट करने के लिए भी काम कर रहा है. इसके लिए 12,000 करोड़ रुपए से अधिक. ఈ రోజు మెదక్ పట్టణంలో 10వ వార్డు నర్సుకేడు నందు 9 రోజులు తీర్థ ప్రసాదాలతో పూజలు అందుకున్న వినాయకుని శోభయాత్ర చేస్తూ యూత్ మరియు గ్రామ పెద్దలు, ఆడపడుచు పిల్లలు ఆటపాటలతో, అంతేకాకుండా కోలాటం ఆటలతో ఊరేగింపు చేస్తూ నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో గల్లీ పెద్దలు, ఆడపడుచులు, పిల్లలు మరియు యూత్ సభ్యులు ఆటపాటలతో ఊరేగింపు చేస్తూ నిమజ్జనం చేశారు. ఇంద్రాలు కుడుములు మారేడు తలములు ఇంద్రాలు కుడుములు నీకు గంట దీపాలు పసుపైన లడ్డూలు
విశాఖలో ఘనంగా మిలాదున్ నబీ వేడుకలు. జగత్ ప్రవక్త మహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జయంతి వేడుకైన ఈద్ ఏ మిలాద్ ఉన్ నబీని ముస్లిం సోదరులు విశాఖలో ఘనంగా జరుపుకున్నారు. సీరత్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలలో వివిధ మసీదులకు చెందిన ముస్లింలు నగరంలో భారీ శాంతి ర్యాలీ నిర్వహించారు. స్ప్రింగ్ రోడ్లోని రిజర్వ్ లైన్ మసీదు వద్ద ప్రారంభమైన శాంతి ర్యాలీ డాల్ఫిన్ జంక్షన్, మహిళా కళాశాల జంక్షన్, 7 హిల్స్ జంక్షన్, జగదాంబ జంక్షన్ మీదుగా వన్ టౌన్లోని హజ్రత్ ఇషాక్ మదీని ఒలియా రహితుల్లా అలై వారి దర్గా వరకు సాగింది. ర్యాలీలో ఇస్లామిక్ జెండాలు చేతబట్టిన చిన్నారులు, తెల్లటి గుర్రాలు, ఒంటెలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ర్యాలీలో పాల్గొన్న ముస్లింలు ప్రవక్త సూక్తులను పెద్ద పెట్టున బిగ్గరంగా స్మరించుకున్నారు. ఈ సందర్భంగా సీరత్ కమిటీ అధ్యక్షుడు షేక్ అబ్దుల్ లతీఫ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఫారూఖీ, కార్పొరేటర్లు బర్కత్ అలీ, మొహమ్మద్ సాదిక్, టీడీపీ నేత మహమ్మద్ నజీర్, కాంగ్రెస్ నేత హైదర్ అలీ సింకా, మహబూబా షరీఫ్, ఆసిఫ్ తదితరులు మాట్లాడుతూ నేడు సమాజం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు జగత్ ప్రవక్త మహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారు 1400 సంవత్సరాల క్రితమే పరిష్కారం చూపించారని, ఆయన బోధనలు ప్రపంచ ప్రజలందరికీ ఆదర్శప్రాయమన్నారు. ర్యాలీ అనంతరం ఇషాక్ మదిని ఔలియా రహమతుల్లా అలై వారి దర్గా ముస్లిం మత గురువులు వద్ద ఫాతిహా నిర్వహించారు. ర్యాలీకు హాజరైన ముస్లింలకు తబరుక్ పంపిణీ చేశారు. ర్యాలీ సందర్భంగా నగర పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. वालेकुम, मेरा नाम जिलान है। ये वैजाग में सीरत कमिटी जो उसमें जो मिलाद नबी जो होता है ప్రపంచవ్యాప్తంగా జరిగే మా ప్రభుత్వ జన్మదినోత్సవం నాడు మా సుధాకర్ గారి ఫంక్షన్ రావడం మాకు చాలా ఆనందదాయకం. పైగా సుధాకర్ గారు మా ఇంటి గురించి మాకు చేసిన సహాయానికి మేము కృతజ్ఞతగా దాని తగ్గట్టు వైజాగ్లో ముస్లిం సోదరులందరూ కలిసి ముందు హిందూ ముస్లిం సోదరులు కలిసి ప్రతి సంవత్సరం సీరత్ కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ విశాఖ ఉంటారు. ఈరోజు చాలా శుభదినం. ఎందుకంటే ప్రపంచ మానవాళికి ఒక దిక్సూచి అయినటువంటి మహమ్మద్ ప్రవక్త అనే ఒక మహానుభావుడి జన్మదిన దినోత్సవాన్ని మనందరం కూడా సర్వ మానవత సౌభృత్వానికి నాంది పలికిన మానవుల్లో మహమ్మద్ ప్రవక్త మొత్తం మానవాళికి శాంతి సందేశాన్ని ఇవ్వడంలో ఒక పోప్ గారు కానీ, మహమ్మద్ ప్రవక్త గారు కానీ, శ్రీకృష్ణుడు కానీ ఇలాంటి మహానుభావుల వల్లే ఈ దేశం ఈ సౌభ్రాతృత్వాన్ని అందిపుచ్చుకుని మత సమస్యలు లేకుండా పరిడిల్లుతున్న కారణం. अस्सलाम वालेकुम व रहमतुल्लाहि व बरकातुहू। आज जश्न मिलादुन नबी के मौके पर जो हुजूर सल्लल्लाहु ताला अलैहि वसल्लम की आज मुबारक दिन यौम पैदाइश के दिन है, जिसे हम जश्न ईद मिलादुन नबी के नाम पर जानते हैं। और हम सभी जो जमा हुए हैं हुजूर सल्लल्लाहु ताला अलैहि वसल्लम के इस पैदाइश की खुशी में, और हुजूर सल्लल्लाहु अलैहि वसल्लम के पैदाइश की खुशी हम सभी को मुबारक हो। और हम सभी को अल्लाह का लाख लाख शुक्र एहसान है कि आका सल्लल्लाहु अलैहि वसल्लम की पैदाइश की खुशी में जश्न में हम सभी को शामिल होने की शिरकत फरमाने के करम बख्शा है। और हम सभी लोग आइंदा भी इंशाअल्लाह जोरों शोर से मनाएंगे। और हम सभी को मस्जिद ताजबाग और आस्थाना ताजबाग से आए हक के पालन से आप सभी को ईद मुबारक, ईद उल मिलादुन नबी मुबारक। కళా సమితిలో ఘనంగా ఓనం వేడుకలు. కేరళ కళా సమితిలో ఓనం వేడుకలను ఆదివారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. వివిధ రకాల వంటల పోటీలు, పిల్లలు, మహిళలు, కుటుంబాల కోసం వివిధ ఆటల పోటీలు, రంగోలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కేరళ కళా సమితి విశాఖపట్నం అధ్యక్షుడు ఏఆర్జీ ఉన్నితాన్ మీడియాతో మాట్లాడుతూ, వచ్చే ఆదివారం అంటే సెప్టెంబర్ 22వ తేదీన ఉదయం 10 గంటల నుంచి బిర్లా జంక్షన్లోని కేరళ కళా సమితిలో ఓనం ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తామన్నారు. సమితి కుటుంబ సభ్యులచే ఇన్ హౌస్ సాంస్కృతిక కార్యక్రమం, కేరళకు చెందిన నిపుణుల బృందం తయారు చేసిన సంప్రదాయం భోజనం, ఆ తర్వాత కామెడీ షో, ఆర్కెస్ట్రా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాణి నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రమోద్ నారాయణ్ హాజరవుతారని తెలిపారు. విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కూడా హాజరవుతారని తాము భావిస్తున్నామన్నారు. నా పేరు ఉన్నితాన్, కేరళ కళా సమితి ప్రెసిడెంట్. ఈవేళ
మన ఓణం పండగ మన ఇక్కడ సెలబ్రేట్ చేస్తున్నారు. అకార్డింగ్ టు ద calendar year, today is the actual Onam, but we will be celebrating in a grand manner in the next Sunday, 22nd September. We have our local MLA Sri Pramod Narayan will be the guest over here, and local MLA Sri Vishnu Kumar Raju also expected. On that day we have various cultural programs and Kerala special professional teams performance. Also we have a special cooking team from Kerala to have a delicious Kerala Sadhya over here. We expect around 1,500 to 2,000 members gathering over that day. Today, as a pre-Onam arrangement and the actual Onam day, we have made Rangoli, flower Rangoli here. It was a real competition, and only our members and co-members were participated. Similarly, we have a cooking competition also on the other side. We will be giving them the prize money as according to the actual judgment taken place. And we invite everybody to join on 22nd on our actual Onam celebration day. And a happy Onam to everybody. Thank you so much. We have more than 5,000 families, but many of them are like, transferable jobs. But in this association, we have around 1,600 members on roads. Okay. Kerala first. Good name. My good name is Shaini Shafiq. చెప్పండి ఈ రోజు ఏం సెలబ్రేషన్? ఈ రోజు అంటే ఇక్కడ ఓణం సెలబ్రేషన్ అవుతుంది. ఫస్ట్ అక్కడ పూకలం అయింది. నెక్స్ట్ ఏమో పాయసం కాంపిటీషన్ అవుతుంది. దేమో మెయిన్ ఈ డేట్స్ పాయసం చేస్తున్నారు. అదే ఇంకా ఎలా ఫీల్ అవుతున్నారు ఈ రోజు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అందరూ కేరళ అందరం కలిసి చాలా హ్యాపీగా ఉన్నారు. ఓకే, నా పేరు సూసన్. ఈరోజు మన కేరళ వాళ్ళది సెలబ్రేషన్ అందరూ అన్ని రిలీజియన్స్ చేసిన సెలబ్రేషన్ అందరు కలిసి చేసిన సెలబ్రేషన్స్. మన వైజాగ్లో ఉంటున్నారు చాలా రోజులు అందరూ మలయాళీస్ కలిపి. ఇక్కడ ఒక వారం ఒక నెల దగ్గర అయింది ఒకటి సెలబ్రేషన్ చేస్తున్నారు. చాలా రకంగా ఆటలు వంటలు అన్నీ చేసి నేను వేస్తే రంగోళీ అదే పూకల మత్సరం అంటారు కేరళలో. రంగోళీ కాంపిటీషన్ అయిపోయింది. ఇప్పుడు మెయిన్ ఐటెం పాయసం, దాని కాంపిటీషన్. అది హ్యాపీ, చాలా హ్యాపీ అవుతుంది. నా పేరు ఉన్నితాన్, కేరళ కళా సమితి ప్రెసిడెంట్. ముందుకెళ్ళకండి.
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం 17వ వార్డులో డైనమిక్ యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి 8వ వార్షికోత్సవం సందర్భంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన అధ్యక్షులు కొట్టికల్లపూడి గోవిందరావు ఆకుల రాజు చేతుల మీదుగా అఖండ అన్న సమారాధన ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ అన్న సమారాధనకు నన్ను ఆహ్వానించినందుకు కమిటీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని, ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తున్న కమిటీ వారికి పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నామన్నారు. రెడ్డి సత్యబాబు మాట్లాడుతూ మా 17వ వార్డులోని యువకులు మరింత ఉత్సాహంతో ఇన్ని సంవత్సరాల నుండి ఈ వినాయక చవితి పండుగను జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని, ఈ యువతకి స్ఫూర్తిగా విగ్రహదాత వినోద్ వర్మ ఒక సామాన్య రోజువారీ పనులు చేసుకుంటూ సుమారు 35,000 రూపాయలతో విగ్రహాన్ని ఇచ్చిన ఈయన భవిష్యత్తు తరాల యువతకు హిందూ సాంప్రదాయాన్ని గుర్తుండేలా చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మరి ఈరోజు స్వామివారి ఆశీస్సులతోటి వేలాది భక్తులకి అన్నప్రసాద కార్యక్రమం చేయటం ఇది 8వ వార్షికోత్సవం. డైనమిక్ యూత్ కుర్రోళ్ళందరూ కూడా 8 సంవత్సరాల నుంచి చాలా కష్టపడి చాలా పకడ్బందీగా ఈ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. విశాఖపట్నం పండుగ సీజన్ ఆరంభమవడంతో అమెజాన్ ఇండియా ఫెస్టివ్ బాక్స్ పేరుతో ప్రచార క్యాంపెయిన్ ను విశాఖపట్నంలో ప్రారంభించింది. ఈ మేరకు నగరంలోని సిఎంఆర్ సెంటర్లో ఒక బాక్స్ ను అందుబాటులో ఉంచి ప్రజల అవసరాలను తెలుసుకునే ప్రయత్నం ఆరంభించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అమెజాన్ ఇండియా అవుట్డోర్స్ కిచెన్ హోమ్ విభాగ డైరెక్టర్ కెఎన్ శ్రీకాంత్ మాట్లాడుతూ సెప్టెంబర్ 18 వరకు వైజాగ్ ప్రజల హృదయాలకు సాటిలేని అనుభవాన్ని తెస్తుందన్నారు. కస్టమర్లకు అమెజాన్ వారి రాబోయే గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ తో వారిని నిమగ్నం చేస్తూనే అమెజాన్ ఫెస్టివ్ బాక్స్ అతిపెద్ద ఇన్స్టాలేషన్ తో వేడుక చేస్తుందన్నారు. ఈ విలక్షణమైన యాక్టివేషన్ తో ప్రేక్షకులు కోరిక కోరవచ్చు. తమ ప్రియతములకు బహుమతిగా వారు ప్రేమతో ఇవ్వాలని కోరుకున్నది భాగస్వామ్యం చేయవచ్చునని చెప్పారు. ఈ చొరవ వైజాగ్ యొక్క విలక్షణత, అమెజాన్ వారి అతిపెద్ద వార్షిక సంబంధం యొక్క పరిపూర్ణమైన మిశ్రమంగా అభివర్ణించారు. అమెజాన్ ఇండియా ప్రారంభించిన ఐపీఎస్ ఓఎస్ రీసెర్చ్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహించిన ఇటీవల అధ్యయనం ప్రకారం అమెజాన్ .in ప్రాధాన్యతనిచ్చిన ఆన్లైన్ షాపింగ్ గమ్యస్థానంగా తమ పండుగ అవసరాల కోసం 73% రెస్పాండెంట్స్ అమెజాన్ ను విశ్వసిస్తున్నారని, విస్తృత శ్రేణి ఉత్పత్తులతో 75% మంది అమెజాన్ తో సంబంధాన్ని కలిగి ఉన్నారని తెలిపారు. Business that's called Home, Kitchen and Outdoors. Why am I here today in this beautiful city of Vizag? I wanted to come here and share with you of the amazing growth that we have seen for the home, kitchen, outdoors category, with some of the categories growing 40 to 70% quarter on quarter across home appliances, automobiles, home decor, furniture and such categories. We are also very close to the Great Indian Festival, which is the biggest shopping event of the year that our customers, sellers and everyone looks forward to. వినాయక నవరాత్రి మహోత్సవంలో భాగంగా మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీలో ఆదివారం సిసిసి టౌన్షిప్ లోని శ్రీరామ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో మహా అన్నప్రసాద మహోత్సవం జరిపారు. ఈ అన్నప్రసాద మహోత్సవంలో సుమారుగా 2,000 మంది భక్తులు ప్రసాదాన్ని స్వీకరించి అనంతరం స్వామి వారికి కట్నాలు, కానుకలు సమర్పించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ సిబ్బంది, కార్యకర్తలు పాల్గొని తాగడానికి మినరల్ వాటర్ కల్పించి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. ఆలయ సిబ్బందికి భక్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఇది పెరుగు
ఈరోజు మెదక్ పట్టణంలో ఉదయం 11 గంటలకు కౌడిపల్లి నుండి డీజిల్ పోయించుకోవడానికి వచ్చిన ఆటో నందు మెదక్ పట్టణంలో మమోజీపల్లి గ్రామం చౌరస్తా వద్ద ఉన్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఆటోలో డీజిల్ కు బదులు వాటర్ మిక్స్ అయి రావడం జరిగింది. ఇది మమోజీపల్లి చౌరస్తా వద్ద ఉన్న ఇండియన్ ఆయిల్ బంక్ లో జరిగింది. నెలకు మేము ఈ పంపులోకి వచ్చినాము. 11:30కి ఈ పంపు 400 రూపాయల డీజిల్ పోసుకున్నాము. 400 రూపాయలు తీసుకుని తర్వాత మాకు ఆటో స్టార్ట్ అవ్వడం లేదు. అవ్వకపోతే మేము మొత్తం డీజిల్ చూసి చెక్ చేసేసరికి మొత్తం వాటర్ కనిపించింది. మాకు వాటర్ తీసేసి మళ్ళీ 100 రూపాయలకి మెదక్ పంపించి మెదక్ నుంచి 100 రూపాయలు డీజిల్ తీసుకొచ్చి మళ్ళీ ఆటోలో పోసినాం. పోసి ఆటోల నుంచి ఎయిర్ తీసి డీజిల్ ఫిల్టర్ కొద్దిగా ఎయిర్ తీసేస్తా కదా బండి స్టార్ట్ అవ్వడం జరిగింది. మేనేజర్కి అడిగితే మేనేజర్ మీకు ఎవరు రమ్మన్నారు ఇక్కడ పంపులకు, మీకు నమ్మకం లేదు కదా మీకు కానీ మీదకి ర్యాష్గా మాట్లాడుకోరు, ఇక్కడ ఉన్న వర్కర్స్ కూడా మీ ఇష్టం ఉన్నట్లు చేసుకొని మీకు ఎవరికైనా కంప్లైంట్ ఇచ్చుకొని ప్రెస్ మీట్ ఇచ్చుకొని అని కూడా ర్యాష్గా మీకు కొట్టడానికి వచ్చింది. ఇక్కడ గుంజి మొత్తం ధర్నా చేస్తా, నడి రోడ్ ధర్నా చేస్తా మొత్తం. ఏం చేసుకుంటావో చేసుకో. కడప పట్టణం డిఎస్పీ ఇండోర్ స్టేడియంస్ లో స్టేట్ టైక్వాండో పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీలకు రాష్ట్ర అధ్యక్షులు గీతా మేడం మాట్లాడుతూ స్టేట్ టైక్వాండో కడప జిల్లాలో జరగడం వల్ల అమ్మాయిలు అబ్బాయిలు వారికి మంచి గుర్తింపు పొందారని నేషనల్ గేమ్స్ కి పోతున్నారని తెలిపారు. కార్యదర్శి విజయ్ భాస్కర్, స్టేట్ చైర్మన్ నాగూర్ బాబు, అలాగే వైస్ ప్రెసిడెంట్ మాస్టర్ ఉదయ్ కుమార్ పాల్గొని ముందుకు తీసుకుని వెళ్తున్నారు. ఈ కార్యక్రమానికి టోర్నమెంట్ రెఫరీలుగా వెంకటేష్ అధ్యక్షులుగా నిర్వహిస్తున్నారు. మరియు రాజశేఖర్, ఫాజిల్ బాషా, రేవంత్ రెడ్డి, కృష్ణవంశీ గౌడ్ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈరోజు మన కడప నగరంలో టైక్వాండో రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమానికి అనేక జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ టైక్వాండో అనే గేము మన పూర్వీకుల కాలం నుంచి మన చిన్నారులు ఆత్మరక్షణకు కానీ శరీర దారుఢ్యానికి కానీ ప్రతి ఒక్క దానికి మార్షల్ ఆర్ట్స్ అనే గేమ్ ప్రతి ఒక్క అవసరాలకు ఉపయోగపడుతుంది. ఇప్పుడుండే జనరేషన్లో వాళ్ళు తీసుకునే ఫుడ్ జనరేషన్ దానికి కానీ ఇలాంటి గేమ్ నేర్చుకోవడం వల్ల వాళ్ళకి ఆరోగ్య పరిస్థితులు కానీ అన్ని రకాలుగా యూజ్ అయ్యే మార్షల్ ఆర్ట్స్ గేమ్, ఇండివిజువల్ గేమ్ మన స్పోర్ట్స్ కోటాలో కానీ వాళ్ళ ఉద్యోగాలకు అవకాశాలు కానీ ఎడ్యుకేషన్ పర్పస్ మీద కానీ పనికొచ్చే ఇండివిజువల్ పర్ఫెక్ట్ గేమ్ మన టైక్వాండో. అలాంటి గేము ఈరోజు మన కడప నగరంలో మనం రాష్ట్ర స్థాయి లెవెల్లో మనం నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమం నిర్వహించడానికి రాష్ట్ర టైక్వాండో అసోసియేషన్ వాళ్ళు కడప జిల్లా వాళ్ళని నమ్మి ఇంత పెద్ద ఈవెంట్ అప్పగించినందుకు, దాన్ని మేము దిగ్విజయంగా నిర్వహిస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. దీనికి మా తోటి కోచ్లు, రెఫరీలు, పేరెంట్స్ కూడా మాకు చాలా సహకరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. నేను రాజశేఖర్, ఎన్ఐ ట్రైనింగ్ కోచ్. ఇక్కడ స్టేట్ లెవెల్ టైక్వాండో కాంపిటీషన్స్ జరుగుతున్నాయి. ఈ టైక్వాండో కాంపిటీషన్ వల్ల ఈ సర్టిఫికెట్ మనకు స్పోర్ట్స్ కోటాలో చాలా యూజ్ అవుతుంది.
అలాగే ప్రతి ఒక్కరికి ఈ టైక్వాండో నుంచి సెల్ఫ్ డిఫెన్స్ని మనం అభివృద్ధి చేసుకోవచ్చు. ఈ టైక్వాండో వల్ల అనేక లాభాలు ఉన్నాయి. ఇంకా ఇలాంటి టైక్వాండో టోర్నమెంట్స్ ఎన్నో జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఇలా ఎంకరేజ్ చేస్తున్న తల్లిదండ్రులందరికీ నా యొక్క ధన్యవాదాలు. మరి ముఖ్యంగా ఇది అనేక అమ్మాయిలలో ఎక్కువగా అభివృద్ధిగా ముందుకు తీసుకెళ్లాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు విజయభాస్కర్ రెడ్డి, నేను లోకల్ కడపలో ఉంటున్నాను. నేను ఇక్కడ సీనియర్ మోస్ట్ మాస్టర్గా వర్క్ చేస్తున్నాను. మేమందరం కూడా మాస్టర్ నాగూర్ బాబు వారి శిష్యులమే. మాస్టర్ గారు కొన్ని కారణాల వల్ల ఈవినింగ్ వస్తామని చెప్పారు. మాస్టర్ గారు ఆధ్వర్యంలో ఆయన చైర్మన్ మాస్టర్ గారు మాకు చైర్మన్ ఫస్ట్ మన కడపలో ఫస్ట్ ఓపెన్ టేక్వాండో ఛాంపియన్షిప్ మన టెంపుల్ ఆఫ్ టేక్వాండో అకాడమీ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి నేను జనరల్ సెక్రటరీగా ఉన్నాను. మా ప్రెసిడెంట్ గారు గీతా గారు ఉన్నారు. అలాగే మా ఆర్గనైజర్ గారు విజయలక్ష్మి గారు, మా మెయిన్ జ్యూరీ గారు మాస్టర్ ఉదయకుమార్ మాస్టర్ గారు ఉన్నారు. మా చైర్మన్ వచ్చేసి ఈవినింగ్ వస్తారు మాస్టర్ గారు. ఈ వచ్చి మనం ఫస్ట్ కడప ఎందుకు చేస్తున్నామంటే దీని రిలేటెడ్ మన ఫిబ్రవరిలో మనము తిరుపతిలో నేషనల్ చేస్తాము. నేషనల్ టేక్వాండో ఛాంపియన్షిప్ చేస్తున్నాము. దీనికి మనకు యూత్ అఫేర్స్ వారి ద్వారా నుంచి మనకు పర్మిషన్ వస్తేనే మనం ఫిబ్రవరిలో మనం ఆ విధంగా చేస్తున్నాం, నేషనల్స్ చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి హాజరైన పిల్లలందరూ కూడా ఎంతో ప్రయాసం ఓర్చింది. అంటే మనకు తెలుసు ఇప్పుడు వరదలు వచ్చినాయి విజయవాడ పక్కన, దాన్ని కూడా ఓడ్చుకొని పిల్లలు తెలంగాణ కావల పక్కన అందరూ వచ్చారు. మొత్తం 500 మంది పిల్లలు హాజరైనారు ఇక్కడ. వాళ్ళు ఈవినింగ్ మెడల్ డిస్ట్రిబ్యూషన్ మాస్టర్ గారి ద్వారా వస్తారు. మన గ్రాండ్ మాస్టర్ నాగూర్ బాబు గారు వస్తారు. ఆయన ద్వారా మనము మెడల్ డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఫస్ట్ స్టేట్ టేక్వాండో ఛాంపియన్షిప్స్ కడపలో ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్నారు. దీనికి చైర్మన్షిప్ నాగూర్ బాబు గారు ఆధ్వర్యంలో ఇది జరుగుతుంది. తర్వాత 500 మంది స్టూడెంట్స్ వచ్చారు. తర్వాత అట్లా రెఫరీస్ ఒక 40 మంది 47 మంది రెఫరీస్ డిఫరెంట్ జిల్లాల నుంచి మన జిల్లాకు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. ఈ గేమ్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిన మార్నింగ్ 8 o'clock నుంచి. తర్వాత గోపినాయుడు గారు తిరుపతి నుంచి టెంపుల్ స్పోర్ట్స్ ఆర్ట్ అకాడమీ నుంచి ఆయన ఆధ్వర్యంలో ఇది నిర్వహించబడుతుంది. తర్వాత విజయభాస్కర్ గారు సెక్రటరీ గారు దీనికి, ఆయన కడపలోనే ఉంటారు. తర్వాత విజయలక్ష్మి గారు ఆర్గనైజర్ సెక్రటరీ గారు ఈ యొక్క ఈవెంట్ని ఆర్గనైజ్ చేస్తున్నారు. అలాగే చైర్మన్ గారు నాగూర్ గారు సాయంత్రం వచ్చి ఈ యొక్క క్రీడలకు యూటీఎఫ్ ఆధ్వర్యంలో క్రీడా సంబరాలు మానసిక శారీరక వికాసానికి క్రీడలు ఎంతగానో తోడ్పడతాయని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీ రాజా, జిల్లా ప్రధాన కార్యదర్శి పాలెం మహేష్ బాబు పేర్కొన్నారు. ఆదివారం ఉదయం కడపలోని ఆర్ట్స్ కాలేజీ మైదానంలో యూటీఎఫ్ సర్వోత్సవ వేడుకలకు పురస్కరించుకొని యూటీఎఫ్ జిల్లా శాఖ నిర్వహించిన క్రికెట్ పోటీలలో ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా లక్ష్మీ రాజా మరియు పాలెం మహేష్ బాబు మాట్లాడుతూ స్వర్ణోత్సవ వేడుకలను పురస్కరించుకొని యూటీఎఫ్ కడప జిల్లా శాఖ ఉపాధ్యాయులకు జిల్లా స్థాయి క్రీడా పోటీలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. నిరంతరం విద్యా బోధనలో తలమునకలై ఉండే ఉపాధ్యాయులకు ఈ పోటీల నిర్వహణ మంచి ఆట విడుపు లాంటిదన్నారు. ఉపాధ్యాయులకు మానసిక వికాసంతో పాటు శారీరక శ్రమ కూడా అవసరమన్నారు. ఉపాధ్యాయులు విద్యా బోధనతో పాటు నిరంతరం ఆటలకు కొంత సమయాన్ని కేటాయిస్తే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారని పేర్కొన్నారు. యూటీఎఫ్ కేవలం ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలకే పరిమితం కాకుండా ఇలాంటి క్రీడా పోటీలను నిర్వహించి ఉపాధ్యాయులకు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక వికాసానికి కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా ట్రెజరర్ కె నరసింహారావు, జిల్లా కార్యదర్శులు ఎస్ ఎజాజ్ అహ్మద్, జిల్లా ఆడిట్ కమిటీ కన్వీనర్ ఎం ప్రభాకర్ తో పాటు పలువురు జిల్లా కార్యవర్గ సభ్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. క్యారమ్స్ ఆడిపించడం జరిగింది. రెండో రోజు క్రికెట్ ఆడిపిస్తూ ఉన్నాం. ఈ ముఖ్య ఉద్దేశం స్వర్ణోత్సవాలను అవేర్నెస్ చేస్తూ అలాగే ఉపాధ్యాయుల్లో ఉత్సాహాన్ని నింపటానికి ఈ ఆటల పోటీలు నిర్వహిస్తూ ఉన్నాం. ఆనందించేటువంటి సందర్భాలే ఎక్కువగా ఉంటాయి. మరి అలాంటి ఉపాధ్యాయులను ఈరోజు ఈ యొక్క క్రీడా ప్రాంగణంలో ఆడిస్తే చాలా బాగుంటుంది అనేటువంటి ఒక సదుద్దేశంతో యూటీఎఫ్ ఈ నిర్ణయం తీసుకుంది. ఐసీఈయు విశాఖపట్నం డివిజన్ గోల్డెన్ జూబ్లీ కాన్ఫరెన్స్ కోసం రిసెప్షన్ కమిటీని ఈరోజు ఎల్ఐసి స్పోర్ట్స్ క్లబ్ డివిజనల్ కార్యాలయం విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి కాంజీ వరప్రసాద్ మాట్లాడుతూ 18/10/1974 ఏర్పాటైన ఐసీఈయు
విశాఖపట్నం డివిజన్ ఎల్ఐసి ఉద్యోగుల డిమాండ్ల సాధనలో, ప్రభుత్వ రంగంలో ఎల్ఐసి పరిరక్షణలో, కార్మిక వర్గ పోరాటాల సాధనలో కీలక పాత్ర పోషించిందన్నారు. సభ్యులకు ట్రేడ్ యూనియన్, విద్య, ఏజెంట్ల మధ్య కొత్త వ్యాపార పోటీ, క్లెయిమ్ల క్లియరెన్స్, బడ్జెట్ 2024 వంటి విభిన్న సమకాలీన అంశాలపై అనేక సెమినార్లు, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, IRDA ప్రతిపాదనలు మొదలైన అనేక కార్యకలాపాలతో గోల్డెన్ జూబ్లీ సంవత్సరంను జరుపుకున్నారు. సామాజిక బాధ్యతలతో భాగంగా పేద పిల్లలకు పుస్తకాల పంపిణీ, గిరిజన హాస్టళ్లలో వైద్య శిబిరం వంటి అనేక కార్యక్రమాలు నిర్వహించారు. స్వర్ణోత్సవ సంవత్సరం ముగింపు సందర్భంగా ICU మహాసభలు 2024 అక్టోబర్ 19, 20 తేదీల్లో విశాఖపట్నం జరుగుతోంది. AIEA యొక్క గత మరియు ప్రస్తుత నాయకులు ఈ వేడుకకు విచ్చేస్తారు. సదస్సుకు కామ్ ఎన్ కృష్ణమూర్తి చైర్పర్సన్ గా, కామ్ జి వరప్రసాద్ కన్వీనర్ గా రిసెప్షన్ కమిటీని ఏర్పాటు చేశారు. సోదర సంఘాలు మరియు సంఘాల నాయకులు కామ్ కె మోహన్ రావు, ICREA కామ్ గణపతి రాము, ప్రధాన కార్యదర్శి LIC SC ST ఉద్యోగుల సంఘం, LIC OBC సంఘం అధ్యక్షుడు కామ్ బి శ్రీనివాసరావు, LIAFI ప్రధాన కార్యదర్శి కామ్ తిరుమలరావు, LIC AOI ప్రధాన కార్యదర్శి కామ్ రవీంద్రనాథ్ ఠాకూర్, WWCC కో కన్వీనర్ కామ్ GL ప్రసన్న, ICEU అన్ని యూనిట్ల నాయకులు పాల్గొన్నారు. స్వర్ణోత్సవ సదస్సు పోస్టర్ ని విడుదల చేశారు. అలాగే నా ప్రక్కనున్న మేడం